వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నెల్లూరు సిటీ వైసీపీ కార్యాలయంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. ఎంతో నిబద్ధతతో ప్రలోభాలకు లొంగకుండా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తామని ఈ సందర్భంగా నాగార్జున అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర యువజన విభాగం నాయకులు శ్రీ జక్కంపూడి రాజా గారు మరియు శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా నాయకుడు ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన్ని అపర భగీరథుడు, ప్రజానాయకుడు ఎందుకంటారంటే భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా సరే ఆయన తీసుకొచ్చిన ఎన్నో అద్భుతమైన పథకాల ద్వారా, అది ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, విద్యార్థులకు విద్యా భద్రత కావచ్చు, ఇట్లా అనేకమైన పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలతో ఆయన పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బ్రతికున్నాడని తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమమే, పేద ప్రజలకు అందించే సంక్షేమమే పాలనగా చేసుకుని సుపరిపాలన అందిస్తే ఆయన కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 10 అడుగులు ముందుకు వేసి పేద ప్రజలకి మరింత దగ్గరగా, మరింత చేరువగా అందే విధంగా చాలా గొప్ప వ్యవస్థలను, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, చాలా గొప్ప వ్యవస్థలను తీసుకొచ్చి పేద ప్రజలకు మరింత సేవ చేసే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చూసాం మనం అందరం కూడా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని కానీ యువకులందరూ కూడా మాకందరికీ కూడా ఆయన వాళ్ళ జీవితంలో ఒక మార్గదర్శకం అని తెలియజేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారితో పేద ప్రజల గుండెల్లో ఒక వెలుగు మొదలైతే ఆ వెలుగు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పేద ప్రజల గుండెల్లో ఒక చెరగని ఆశగా మారి మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుగా ఉన్నారు. యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువజన విభాగం తరపున మేమందరం కూడా మా నాయకుల సహాయ సహకారాలతో మరింత పోరాటాలు చేసి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు తెలియజేసుకుంటూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల్లో భాగంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు సిటీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు యువజన విభాగం జక్కంపూడి రాజా గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాల అనుసారం ఈరోజు మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున గారి ఆధ్వర్యంలో సిటీ కార్యాలయంలో యువకులతో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యువజన విభాగం నాయకులు రక్తదానాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రక్తదానం అనేది నేటి తరానికి ఎంత అవసరమో మనందరూ చూస్తున్నాం. రక్త నిల్వలు బ్లడ్ బ్యాంకులకి కావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు ఈ రక్తదానం చేయమని చెప్పి పిలుపునియడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటేనే గుర్తొచ్చేది ఆప్యాయత, అనురాగం. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ఉండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. 108 అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, పేద ప్రజలంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారికి ఒక పెద్ద పుస్తకం రచించవచ్చు. దాన్ని ఆదర్శంగా తీసుకొని నేడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారం రాగానే ఎన్నో యువతకి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతూ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతికి ఈరోజు నెల్లూరు జిల్లా రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతికి ఈరోజు నెల్లూరు జిల్లా యువజన విభాగం నాయకులందరూ ఘనంగా నివాళులర్పించి కేక్ కటింగ్ చేసుకొని ఆయనకి నివాళులర్పించడం జరిగింది. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.